దేవుని వాక్యం మనిషిని మారుస్తుంది. మనకు ఆ విశ్వాసం ఉండాలి. వీడికి బతుకు మంచం మీదే అనుకున్నారు వాళ్ళు. వీడు ఇంకింతే దరిద్రుడు ఎట్లా చేస్తాడు, వీడు చావడు బతకడు. పక్షవాతం వచ్చిన వాళ్ళు అంటే చావరండి, కాలు చేయి పడిపోయినప్పుడు అలా మంచం మీదే పడి ఉంటారు. వాళ్ళకి అన్ని చాకరీలు మంచం మీద చేయాలి, వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి అంత విసిగిపోయారు. అలాంటి విసిగిపోయిన క్షణంలో కొందరికి విశ్వాసం ఉంది. యేసు ప్రభు ఖచ్చితంగా ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడని నమ్మి రిస్క్ తీసుకొని, శ్రమ తీసుకొని, ఆటంకాలు వచ్చాయని భయపడకుండా, వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా కప్పు విప్పి పైనుంచి కిందకి దింపితే వారి విశ్వాసాన్ని ప్రభువు చూచాడంట. అసలు విశ్వాసం అనేది మన కంటితో చూడలేము, అది మనసులో విశ్వసిస్తాం. మన ప్రభువు మన క్రియలు చూడటం లేదు, మన మనసును చూస్తున్నాడండి. నీ మనసులో విశ్వాసం ఉంటే నీ ఆయన ఆనందిస్తాడు. నా జీవితాన్ని దేవుడు మార్చగలడు, నా కుటుంబాన్ని దేవుడు కట్టగలడు, ఈ వ్యాధి నుండి నాకు స్వస్థత ఇవ్వగలడు, ఈ గండం దేవుడు తప్పించగలడు. అలాంటి నిరీక్షణ లేని జనం ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక నేను ఈ బతకలేను అని. దయచేసి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయకండి. చచ్చిపోతా అనకండి. చావు అనే మాట రానివ్వద్దు. చస్తాను అనొద్దు, చావు అనొద్దండి. నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తాను, నేను చావను, నా ప్రభు నన్ను బతికిస్తాడు, నా సమస్య తీరుస్తాడు అన్న విశ్వాసం మనకు ఉండాలి.